మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ప్రత్యూష నివాసం ఉంటున్న కాకతీయ విల్లా సమీపంలో ఉన్నాం. నిజానికి వారి తండ్రి గారైన రామకృష్ణ గారితో మాట్లాడాం, వారి సోదరుడైన రాకేష్తో మాట్లాడాం, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చాలాసేపు వారికి సంబంధించినవి ఇప్పుడు ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ప్రత్యూష ఎక్కడైతే ఉరి పెట్టుకుందని చెప్తున్నారో కొంతమంది, దానికి సంబంధించిన ఫ్యాన్ కావచ్చు, తర్వాత ఆ చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న బెడ్రూమ్లో ఆట వస్తువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు లేదా దగ్గర సంబంధికులు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏమిటంటే వాళ్ళు ఆరోపించబడుతున్నవి ఎవరైతే రామకృష్ణ గారు కావచ్చు, సోదరుడు రాకేష్ గారు కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్నవి ఏమిటంటే అసలు దీనిలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆయన వృత్తిరీత్యా ప్రభుత్వ వైద్యుడు, గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నప్పుడు కేఎంసీలో పనిచేస్తున్నప్పుడు ఆయన జనరల్గా ఏదైనా ఇన్సిడెంట్ అయితే వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఫాస్ట్గా తీసుకెళ్ళినా కూడా ఎంజిఎంకి తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఇది కూడా మళ్ళీ ఠాగూర్ సినిమాలాగా చేసే విధంగా ఉందని వారి సోదరుడు కానీ తండ్రి ఆరోపించారు. ఎందుకంటే ఆ అమ్మాయిని అప్పటికే చనిపోయిందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరికైతే డాక్టర్ కాబట్టి ఆయన పల్స్ దొరకకుంటే మాత్రమే అప్పటికి పల్స్ దొరకకుంటే చనిపోయిందని భావిస్తారు, లేదా పల్స్ ఉంటే మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఎప్పటిలాగానే చాలా ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో ఈయన కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు, ప్రత్యూష మేడం కూడా కన్సల్టెంట్గా పనిచేస్తుంది. అంటే అక్కడ అడ్మినిస్ట్రేటివ్గా శిక్షణ పొందుతుంది. ఇటువంటి పరిస్థితులలో దాదాపు ఒక గంట సేపు గంటన్నరకు పైగా వీళ్ళు చెప్పిన ప్రకారం దాదాపు 2 గంటలు వాళ్ళకు సమాచారం అంది. వాళ్ళు వచ్చే సమయానికి కూడా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కించడం కానీ, అందుకు సంబంధించిన ఆక్సిజన్ మాస్క్ తొడగటం కానీ అటువంటి పనులు చేస్తారు. అంటే ఒక సినిమాను తలపించే విధంగా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏవి బయటికి రాకుండా ఈ 2 గంటల పాటు ఒక డ్రామా ఆడారని. మరి దీనిలో ఈ హాస్పిటల్ పాత్ర ఎంతైంది? హాస్పిటల్కు సంబంధించి వాళ్ళు ఏమైనా మేనేజ్ చేశారా, లేకపోతే నిజంగా తెలియకుండా చేశారా, తెలిసి చేశారా? హాస్పిటల్ పాత్రపై కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు కుటుంబ సభ్యులు. మరి దీనిపై కూడా పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎన్నడూ లేని విధంగా ఒక చిన్న పాప, ఎవరైనా కూడా 7 నెలల పాపను తల్లిదండ్రులు కూడా ఎవరు బయటికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేశారు, వాళ్ళ అత్త వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా భద్రాచలంలో ఎక్కడో దూరపు బంధువు ఫంక్షన్ ఉందని చెప్పేసి 7 సంవత్సరాల పాపను తీసుకెళ్లారు తోడుకొని. తర్వాత 7 నెలల పాపను కూడా, అంటే పాలు తాగే వయసులో, పాలు కూడా మరవని వయసులో 7 నెలల పాపను వద్దంటున్నా వినకుండా తల్లి నుంచి వేరు చేసి ఆ ఫంక్షన్కి తీసుకెళ్లారు. అంటే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే సృజన్ చేశాడు. ఒక చంపడానికి మాత్రమే చేసిన ప్రయత్నం అంటున్నారు. వాళ్ళు చంపారు అని వాళ్ళు పూర్తిగా ఆరోపించడం లేదు. కానీ వారి సోదరుడు చెప్పిన ప్రకారం ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా అనేక సంఘటనలు పెళ్ళైనాక 7 సంవత్సరాల నుంచి జరుగుతున్న తతంగం అని. చాలా వరకు మనం ఇచ్చిన సమాచారం ప్రకారం, మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటి అంటే పెళ్ళైన ఈ సంవత్సరం నుంచే ఇన్ఫ్లుయెన్సర్ ఒక అమ్మాయితోని మాత్రమే ఆమె మోజులో పడి ఇదంతా జరిగిందని. కానీ వారి సోదరుడు చెప్పిన ప్రకారం అయితే 7 సంవత్సరాల్లో ప్రారంభంలో కూడా హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో పనిచేసినప్పుడు కూడా ఒక అమ్మాయితోని వైవాహితర సంబంధం ఉంది అని, తర్వాత నిన్న కూడా ఇంకొక ఆంగ్లో ఇండియన్తో ఒక హాస్పిటల్లో హెడ్గా పనిచేసే ఆంగ్లో ఇండియన్తో కూడా సంబంధాలు ఉండేవని, ఇట్లా 2-3 అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉండేవి. దీని గురించి తరచూ ఘర్షణలు కూడా జరిగేవని. ఇంకా చాలామందికి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దగా తెలియని విషయం ఏమిటంటే ఈమెకు 2వ పాప పుట్టడానికి సృజన్ ఇష్టపడలేదు. ఎందుకో కారణాలు ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒక డాక్టర్ అయిన భార్యను కూడా ఆయన ఎందుకో ఈ విషయంలో కూడా విపరీతంగా ఫోర్స్ చేశాడు, 2వ పాప వద్దని. ఈ విషయంలో పాప సరిగా లేకపోవటం వల్లనో లేకపోతే ఆరోగ్య కారణాల వల్లనో ఆమె అబార్షన్ అయింది. తర్వాత ఇప్పుడు ఉన్న ఈ 7 నెలల పాప 2వ పాప ఉద్భవించింది. అట్లా ఒక డాక్టర్గా అయి ఉండి కూడా ఆయనను ఆ అమ్మాయిని చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేశాడు, వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నాడు అనేది వారి సోదరుడు కానీ కొంతమంది కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఇవన్నీ కాకుండా సైకలాజికల్గా నీకు డిఫికల్టీ ఉంది అని భార్యను కూడా చెప్పాడు. చాలా సైకలాజికల్గా డిఫికల్టీ ఉంటే ఇద్దరు వెళ్ళాలని వాళ్ళ సోదరుడు కూడా చెప్పినప్పటికీ కూడా వెళ్లకుండా ఒక డాక్టర్ ప్రత్యూషను తీసుకెళ్లారు. తర్వాత డాక్టరే చెప్పాడని ప్రతిరోజు మరి ఎన్ని ఇచ్చాడో మనకు తెలియదు, ప్రతిరోజు స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఇచ్చేవాడట. ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఆమె క్రమేణా అలవాటు పడింది. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఆమె చాలా వరకు సీసీ ఫుటేజ్లో చూసిన ప్రకారం కానీ, ఆమె తెలుసుకున్న ప్రకారం కానీ, ఆమె ఎంక్వైరీ చేసిన ప్రకారం కానీ ఆ భర్త మాత్రం రాత్రి ఈమె ఏదైతే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న తర్వాత ఆయన బయటికి వెళ్ళేవాడు. ఒక సర్జన్గా, మనకు తెలుసు సర్జన్గా ఆయనకు ఆ ఆపరేషన్లు ఉండొచ్చు, ఒక ప్రముఖ వైద్యుడు. కానీ ఎప్పుడు ఉంటాయి జనరల్గా ఆపరేషన్లు? తెల్లవారుజామున ఉంటాయి. అయినప్పటికీ కూడా డాక్టర్ ప్రత్యూష ఎంక్వైరీ చేసింది. ఈయన వెళ్ళిన ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా ఎలాంటి ఆపరేషన్లు జరగలేదు, హాస్పిటల్లో ఎలాంటి కార్యక్రమాలు లేవు, ఈయన చూడాల్సిన పేషెంట్లు ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా దాదాపు నిత్యం ఒక డ్యూటీ లాగా ఇటీవలి కాలంలో ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేవాడు. అర్ధరాత్రి సమయంలో బయటికి వెళ్ళి తెల్లవారుజామున కూడా వచ్చేవాడు. ఇవన్నీ చూస్తుంటే నిజానికి భార్యతో కంటే ఇతరులతో గడిపేవాడని,
ఇతరులతో సంబంధాలు పెట్టుకునేవాడని, ఆ ఇన్ఫ్లుయెన్సర్తో ఆయనకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, గతంలో ఏదైతే పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం తర్వాత వేరే వాళ్ళతో సంబంధాలు ఆకర్షణ కలిగి ఉన్నాడో అట్లాగే ఇతర అమ్మాయిలతో కూడా కలిగి ఉండాలని దీన్ని బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి వాళ్ళు ఫిర్యాదు చేశారు. తమ పాపలాగా, తమ డాక్టర్లాగా, తమ బిడ్డలాగా ఎవరికి కూడా అన్యాయం జరగొద్దని ఖచ్చితంగా ఈ విషయంలో తగు విచారణ జరపాలని పోలీసుల మీద తమకు నమ్మకం ఉందని చెప్పారు. ఎందుకంటే డాక్టర్ ప్రత్యూష వాళ్ళు చెప్పిన ప్రకారం ఏ బిడ్డ గురించి అంటే వాళ్ళ పిల్ల గురించి వాళ్ళు చెప్పడం అని కాకుండా చాలామంది కుటుంబ సభ్యులే కాకుండా సన్నిహితులు చెప్పే ప్రకారం ఏంటంటే డాక్టర్ ప్రత్యూష ఫిజికల్గా, మెంటల్గా మంచి పూర్తి స్థాయిలో ఫిట్గా ఉంది. ఒక డాక్టర్గా కాకుండా ఆమె మానసికంగా చాలా దృఢత్వం కలిగి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న విషయమైనా షేర్ చేసుకునేది, వాళ్ళకే ధైర్యం చెప్పేది, తన కుటుంబ వ్యక్తిగత విషయాలు కాకుండా. తర్వాత ఆమె కాలనీలో కూడా ఒక 100 మంది సభ్యులతో కూడిన ఒక మహిళా సంఘం కావచ్చు, ఇతర సంఘాలకు సంబంధించి కూడా ఆమె ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ పార్ట్, మనం దానిలో కూడా కొన్ని ఫోటోల్లో చూడొచ్చు, యాక్టివ్ పార్ట్ కూడా తీసుకునేది. ఈ కాకతీయ విల్లాస్కు సంబంధించి ప్రతి అంశంలో కూడా ఆమె పాల్గొనేది. తర్వాత ఆమె ఒక మంచి పెయింటర్, అనేక పెయింటింగ్ అంటే ఈ మధ్యలో ఈ విల్లాస్ వచ్చిన విల్లా కొనుక్కున్న తర్వాత 1 year కింద విల్లాస్లో ఇంకా అలంకరణ చేయలేదు, ఇంటీరియర్ డెకరేషన్ చేయలేదు కాబట్టి కొన్ని పెట్టుకోలేదు. మనం విజువల్స్ చూడొచ్చు, కొన్ని పెయింటింగ్లు కూడా ఆమె మంచి ప్రతిభకు నిదర్శనంగా కొన్ని పెయింటింగ్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి దానిలో పెళ్లి కాకముందు ఎట్లా ఆల్రౌండర్ ఉందో పెళ్ళి అయిన తర్వాత కూడా ఆమె గొప్ప దృఢత్వం కలిగిన వ్యక్తి. తర్వాత మానసికంగా, శారీరకంగా కూడా పూర్తి స్థాయిలో ఫిట్ ఉంది. భర్త వల్ల విసిగిపోయినప్పటికీ, అనేకసార్లు భర్తకు చెప్పినప్పటికీ ప్రయోజనం లేకపోవడం వల్ల పరోక్షంగా ఈ నిర్ణయానికి తీసుకోవచ్చు అని కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ తండ్రి బాధపడ్డ ప్రకారం చెప్పేది ఏమిటంటే శనివారం రాత్రి, ఈ సంఘటన అంతా కూడా ఆదివారం సాయంత్రం జరిగితే శనివారం సాయంత్రం ఒక సమావేశంలో చాలా యాక్టివ్ పార్ట్ పోషించింది. మహిళా సంఘానికి కాకతీయ విల్లాస్కు సంబంధించిన ఒక సమావేశంలో పాల్గొంది. వాళ్ళతో కలిసి ఫోటోలు మనం చూడొచ్చు, ఆ ఫొటోస్ దిగింది, అవన్నీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. ఆదివారం సాయంత్రమే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన కూడా ఏదో ఉద్దేశపూర్వకంగా జరిగినట్టుగానే మనకు ప్రతి అంశంలో కూడా మనం చెప్పిన ప్రకారం జరిగింది తప్ప ఏదో అనుకోకుండా జరిగింది కాదు, లేకపోతే ఆమెంతటా ఆమె తీసుకున్నట్టుగా కూడా మనకి ఎక్కడ కూడా కనపడ్డాలి.